జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఏ ఇంట్లో ఇల్లాలు నవ్వుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుందమ్మా. లక్ష్మీదేవి నాట్యం అలా నవ్వాలి కదా అని మగాళ్ళందరూ ఓ పట్టకారు పట్టుకు నవ్వమని చెప్పానా, తోలు తీస్తా నవ్వకపోతే అనకూడదు. వాళ్ళు నవ్వే విధంగా వీడు ప్రేమించాలి. పాపం 50 ఏళ్ళ ఆడవాళ్ళని చూస్తే నాకు ఇప్పటికీ జాలి. ఎందుకోసం అంటే వాళ్ళు అత్తగారికి, మావగారికి, మరుదులకి అందరికీ గుడి చాకరీ చేశారు. వాళ్ళకి చేసే కోడళ్ళంతా జీన్స్ ప్యాంట్ కోడళ్ళు ఇచ్చారు. ఎవరేం చేయడానికి లేదు. ఇక్కడ వాళ్ళ బతుకులు బలైపోయాయి. మేము చేసాం మాకు చేయించుకున్న వయస్సు వచ్చి ఇప్పుడు ఎవరు లేడు ఇక్కడ చేయడానికి. మళ్ళీ వీళ్ళకి వాళ్ళే చెయ్యాలి. ఎందుకంటే ఆ కోడల తల్లి ముందే మా అమ్మాయికి కాఫీ పెట్టుకోవడం కూడా తెలియదండి, మీరే పెట్టివా. అలాగేనమ్మా, తప్పకుండా మా అబ్బాయి అవసరం కదా, లేకపోతే వీడియోలు అయిపోతాయి. సింహం 24 గంటల్లో 4 గంటలే బయటకు వస్తుంది, 20 గంటలు గుహలో ఉంటుంది. ఆ 4 గంటల్లో వేటాడుతుంది. తనకు కావలసిన ఏనుగుని చూసుకుని, ఏదో పీనుగుల్ని తినే లక్షణం దానికి లేదు. ఏనుగుని చూసుకుంటుంది, దాని కుంభస్థలం మీదకి దూకుతుంది. నెత్తి మీదకి దూకి తన వాడి గోళ్లతో కుంభస్థలాన్ని చీల్చి అక్కడ ఉండే మెత్తటి మాంసాన్ని తింటుంది. ఎంత 2 చెంచారు అంతే, దానికి ఆకలి తీరుతుంది. ఆ యథవ ఏనుగుని అక్కడ బారేసిపోతుంది. అది ఏమనుకుంటుందంటే, నాకు పరాక్రమం ఉంది, నేను సంపాదించా, మిగిలిన జంతువులు తెలని అవన్నీ ఏనుగులు చంపలేవు కదా, నేను చంపగలను, చంపా, నేను తీసుకున్నా. మిగిలిన జంతువులు తీసుకొని సింహంలా బతకాలి. మనం సంపాదించాలి, మనకు అవసరమైందే ఉంచుకోవాలి, మిగిలింది సమాజానికి ధారపోయాలి. సింహంలా బతకాలి. సింహం 24 గంటల్లో 4 గంటలే బయటకు వస్తుంది, 20 గంటలు గుహలో ఉంటుంది. ఆ 4 గంటల్లో వేటాడుతుంది. తనకు కావలసిన ఏనుగుని చూసుకుని, ఏదో పీనుగుల్ని తినే లక్షణం దానికి లేదు. ఏనుగుని చూసుకుంటుంది, దాని కుంభస్థలం మీదకి దూకుతుంది. నెత్తి మీదకి దూకి తన వాడి గోళ్లతో కుంభస్థలాన్ని చీల్చి అక్కడ ఉండే మెత్తటి మాంసాన్ని తింటుంది. ఎంత 2 చెంచారు అంతే, దానికి ఆకలి తీరుతుంది. ఆ యథవ ఏనుగుని అక్కడ బారేసిపోతుంది. అది ఏమనుకుంటుందంటే, నాకు పరాక్రమం ఉంది, నేను సంపాదించా, మిగిలిన జంతువులు తెలని అవన్నీ ఏనుగులు చంపలేవు కదా, నేను చంపగలను, చంపా, నేను తీసుకున్నా. మిగిలిన జంతువులు తీసుకొని సింహంలా బతకాలి. మనం సంపాదించాలి, మనకు అవసరమైందే ఉంచుకోవాలి, మిగిలింది సమాజానికి ధారపోయాలి. సింహంలా బతకాలి. పాపం 50 ఏళ్ళ ఆడవాళ్ళని చూస్తే నాకు ఇప్పటికీ జాలి. ఎందుకోసం అంటే వాళ్ళ అత్తగారికి, మావగారికి, మరుదులకి అందరికీ గుడి చాకరీ చేశారు. వాళ్ళకి చేసే కోడళ్ళంతా జీన్స్ ప్యాంట్ కోడళ్ళు ఇచ్చారు. ఎవరేం చేయడానికి లేదు. ఇక్కడ వాళ్ళ బతుకులు బలైపోయాయి. మేము చేసాం మాకు చేయించుకున్న వయస్సు వచ్చి ఇప్పుడు ఎవరు లేడు ఇక్కడ చేయడానికి. మళ్ళీ వీళ్ళకి వాళ్ళే చెయ్యాలి. ఎందుకంటే ఆ కోడల తల్లి ముందే మా అమ్మాయికి కాఫీ పెట్టుకోవడం కూడా తెలియదండి, మీరే పెట్టివా. అలాగేనమ్మా, తప్పకుండా మా అబ్బాయి అవసరం కదా, లేకపోతే వీడియోలు అయిపోతాయి. ఏ ఇంట్లో ఇల్లాలు నవ్వుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుందమ్మా. లక్ష్మీదేవి నాట్యం అలా నవ్వాలి కదా అని మగాళ్ళందరూ ఓ పట్టకారు పట్టుకు నవ్వమని చెప్పానా, తోలు తీస్తా నవ్వకపోతే అనకూడదు. వాళ్ళు నవ్వే విధంగా వీడు ప్రేమించాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.